థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. ఈ సినిమా ఫస్ట్ ఒప్పుకునేప్పుడు కథ విన్నప్పుడు నేను చాలా కథలు విన్నాను. నాట్ హీరోగా మాత్రం కాకుండా ఏమైనా క్యారెక్టర్ రోల్స్ కూడా చెయ్యాలి అని అనుకున్నాను. వచ్చే వాళ్ళ దగ్గర అందరిని అడుగుతూ ఉన్నాను. నాకు సరియైన సబ్జెక్ట్ రాలేదు. ఆఫ్టర్ 2 years 3 years తర్వాత నాకు అభిలాష్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. చెప్పగానే నాకు చాలా నచ్చింది. కానీ అయ్యో మనం సర్వానంద్ గారి సినిమాకి వెళ్ళి చేస్తున్నాము, మన సెకండ్ హీరోనే కదా అన్నట్టు అనుకున్నాను. తర్వాత నేను నా పిల్లలు జీవిత అందరూ మాట్లాడుకుని అవును మీరు చెయ్యాలనుకుంటున్నారు, అలాగే ఉంటుంది చెయ్యండి అన్నట్టు చెప్పి చేయించారు. చేయించిన తర్వాత నిన్న మొన్న నేను థియేటర్కి సినిమాకి వెళ్ళినప్పుడు అప్పుడు సార్ ఎప్పుడు సార్ మీ సినిమానే కనపడలేదు, ఎప్పుడో వస్తుంది సార్ అంటే నెక్స్ట్ బైకర్ వస్తుంది చూడండి నా సినిమా బైకర్ అనగానే సార్ సర్వానంద్ గారు ఫిలిం కదా సార్ అన్నారు. ఏంట్రా మన నా సినిమా అంటున్నా, సర్వానంద్ గారి సినిమా అంటున్నారు. అవునవును సర్వానంద్ గారి సినిమా. తర్వాత నేను చెప్పడం అంతా సర్వానంద్ గారి సినిమాలో నేను ఉన్నాను, మీరు చూడండి థియేటర్లో అన్నట్టు నేను చెప్తూ ఉన్నా. ఈ ఇది కొత్తగా ఉన్నా కూడా ఇప్పుడు దిల్ రాజు గారు, బన్నీ వాసు గారు వీళ్ళందరూ మాట్లాడడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క అయ్యో సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయామే అన్నట్టు అనిపిస్తుంది. కానీ మా అమ్మాయిలు ఒకటే అన్నారు, డాడీ అదంతా ఇంతకు ముందు డాడీ, ఇప్పుడంతా లేదు, అందరూ ఒకటే, సో మీరు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్తో అనుకోవద్దు అని నా పిల్లలు అన్నారు. సో ఇప్పుడు నేను అడ్జస్ట్ అయిపోయాను. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ సినిమాలు నన్ను పెట్టుకోండి, మంచి క్యారెక్టర్ తీసుకురండి, ఐ వాంట్ టు డూ. అండ్ సర్వా గారి గురించి చెప్పాలి, వెరీ స్వీట్ పర్సన్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. చాలా అందుకే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరోలాగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సూపర్ ట్రీట్మెంట్ యూవీ క్రియేషన్స్. నేను ఒక హీరోలాగానే వెళ్ళాను, హీరోలాగానే వచ్చాను, ఆయనను ఒక హీరోలాగానే నన్ను చూసుకున్నారు. ఇట్స్ గ్రేట్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ అండ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ April 3rd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొడుకు హీరో అయితే తండ్రి కూడా హీరోనే సార్. థ్యాంక్ యూ సో మచ్. నా ఉన్న ఫీలింగ్ ఎలా వచ్చింది ఎలా పోతుంది అని చెప్తున్నా. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ గుడ్ లక్. అండ్ బాడీ పరంగా ట్రాన్స్ఫర్మేషన్, రోల్ పరంగా ఆ డెడికేషన్ అండ్ ప్రతి పాత్రలో ఆ ఇంటెన్స్. సో శర్వా ప్రస్థానం నుంచి, సో రన్ రాధా రన్ నుంచి నారి నారి నడుమ మురారి వరకు శర్వా వారే వా అంటూనే ఉంటారు మీరు ఎప్పుడు కనిపించినా. సో బైకర్తో మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న శర్వా గారు, మాట్లాడే ముందు అభిలాష్ గారు ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు. సార్ మీరు ఎప్పుడైనా హీరోనే సార్, అప్పుడైనా ఇప్పుడైనా మాకు ఎప్పుడు హీరోనే సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు మన హీరోకి బైకర్గా మనల్ని పలకరిస్తున్న శర్వా గారికి చేద్దాం మైక్. హలో హలో వాట్ బాయ్స్, మీడియా మిత్రులకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. సార్ మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు, సీనియర్స్ తర్వాతే మేము సార్, ఎప్పుడూ మీరే ముందు మేము వెనకాల నడుస్తూ ఉంటాం. సో మీ పైగా ఏ మాత్రం జలసే లేదు నాకు, మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ అది మీరు నాకు చాలా ఇష్టం. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. ఎప్పుడు సీనియర్సే అంతే. అంతే 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 మాట్లాడి. రాజన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పింది 200% రైట్ అన్న. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి అందరికీ తెలుసు. అండ్ ఇలా స్క్రిప్టులు రాంచి
వాళ్ళు వర్క్ చేసి ప్రతిరోజు ప్రొడ్యూసర్ సినిమా సెట్లో ఉండి దగ్గరుండి చూసుకుంటే ప్రొడక్షన్లు పెరగవు, మంచి సినిమాలు తీయగలరు. సో 200% అన్న. బికాజ్ నాకు బాగా గుర్తు శతమానం అప్పుడు పాటలన్నీ దగ్గర కూర్చుని రాంచుకుంటూ ఉండేవాడు. సో దట్ ఈస్ ద డెడికేషన్ దట్ ఎ ప్రొడ్యూసర్ నీడ్స్, అండ్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ ఆల్ యూ గైస్. అండ్ అలానే వంశాన ఎప్పుడు ఈవెన్ అన్ని సాంగ్స్ ఆయనే కొట్టించుకుంటాడు, రాయించుకుంటాడు. బాయ్ వంశీ బాయ్. సో వాసు గారు మీరు కూడా అలా చేస్తారని తెలుసు. సో ఇలా ప్రొడ్యూసర్లు మీరు మాకు కొంచెం వెనకాలండి మంచి కథలు పంపించి బడ్జెట్లో తీసి మీ డబ్బులు సంపాదించుకుని అందరూ బాగుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ బాగా ఆనందించేది మా హీరోలమే. అండ్ ఇప్పటికి ఇంకా మేము మా టీం గురించి నేను పొగుడుకోం. ఒకటి చెప్తా, మొన్న చెప్పి హిట్ కొట్టా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నా. ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత గొప్ప సినిమా తీసాం. April 3rd కలుద్దాం, అప్పుడు మాట్లాడతా దాని సంగతి ఏంటో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి మొత్తం బైక్ టూర్ ఉండబోతుంది అనమాట. చెన్నై, బెంగళూరు, ఆంధ్ర సైడ్ అంతా రేపటి నుంచి బైక్ మీద వెళ్ళబోతున్నారు అందరూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా కాదు, చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. మీ లుక్ అంతా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, ఆ గ్లో కనిపిస్తుంది అనమాట. ఓకే శర్వ గారు, మీ ఫస్ట్ బైక్ మీకు గుర్తుందా? ఏ కలర్? బ్లాక్ కలర్. పర్ఫెక్ట్. అండ్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్ అండి. ఒక 10 minutes అలా Q&A సెషన్ చేద్దాము. అండ్ ఫర్ దట్ శర్వ గారిని, రాజశేఖర్ గారిని, మాలవిక గారిని, డైరెక్టర్ గారిని, అండ్ జిబ్రన్ గారిని, వంశీ గారు కూడా ఉంటే బాగుంటుందని అనుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బనీవాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మనం ఒక చిన్న మేము చిన్న